విజయనగరం జిల్లాకు చెందిన బీసీ నేత బొత్స సత్యనారాయణ విషయంలో ఇప్పుడు ఒకటి ప్రచారంలో ఉంది. ఆయన రాజకీయాల నుంచి నెమ్మదిగా తప్పుకుంటున్నారు అని అంటున్నారు. బొత్స వయసు కూడా దాదాపుగా 7 పదులకు చేరుకొని ఉంటుంది. ఆయన అనారోగ్య సమస్యలతో తరచూ ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్యనే ఆయన ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. బడ్జెట్ సెషన్ లో కూడా బొత్స సత్యనారాయణ మండలిలో మాట్లాడుతూ ఒక దశలో తూలి పడిపోయిన సందర్భం కూడా అంతా చూశారు. దాంతో పాటుగా బొత్స కుటుంబీకులు కూడా అయితే ఆయనకు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుతున్నారని అంటున్నారు. బొత్స విషయం తీసుకుంటే ఆయనకు రాజకీయాలు అంటే ఇష్టం కొనసాగించాలనే ఉంది. పైగా తన వారసులు 2029 ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించాలని కూడా ఉంది అంటున్నారు. జిల్లా రాజకీయాలనే కాదు ఉత్తరాంధ్రలోనే శాసించిన బీసీ నేతగా ఒక కీలకమైన నాయకుడిగా బొత్స కనిపిస్తారు. ఆయన కాంగ్రెస్ లో పుట్టి పెరిగారు. ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్ గా కూడా పనిచేశారు. ఇక విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మంచి ఓట్లు సాధించారు. అయితే ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీలోకి చేరారు. అలా 2019లో విజయనగరం జిల్లా మొత్తం వైసీపీ స్వీప్ చేసింది. దానికి బొత్స కృషి రాజకీయ వ్యూహాలు కారణమని చెబుతారు. బొత్స 2024 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి టీడీపీ సీనియర్ నేత కిమ్మిడి కళా వెంకట్రావు చేతిలో ఓటమి పాలు అయ్యారు. ఆ తర్వాత ఆయనకు విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ అవకాశం ఇవ్వడంతో ఎమ్మెల్సీ అయ్యారు. ఆ వెంటనే శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా అయ్యారు. ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం 2027 డిసెంబర్ దాకా ఉంది. అంతవరకు ఆయన విపక్ష నేత హోదా కూడా ఉంది. అయితే ఆరోగ్య కారణాల వల్ల బొత్స ఆ పదవిని తాను నిర్వహించుకోలేరని జగన్ కి చెప్పారని అంటున్నారు. అంతేకాదు ఆయనకు గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ గా పార్టీ బాధ్యతలు అప్పగించింది. వాటి విషయంలోనూ ఆయన చేయలేనని చెప్పారని అంటున్నారు. అయితే లండన్ నుంచి తిరిగి వచ్చిన జగన్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. పార్టీ నాయకులతో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన భేటీ అవుతున్నారు. వర్తమాన రాజకీయాల గురించి కూడా ఆయన వకాబు చేస్తూ అందరితోనూ చర్చలు జరుపుతున్నారు. ఆ మీదట ఆయన బొత్స సత్యనారాయణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు అని అంటున్నారు. బొత్స ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందువల్ల శాసన మండలాల్లో ప్రతిపక్ష నాయక పదవిని అదే ప్రాంతానికి అదే బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని వైసీ అధినాయకత్వం ఆలోచన చేస్తుంది అని అంటున్నారు. అదే కనుక జరిగితే అనకాపల్లి జిల్లాకు చెందిన రాష్ట్ర వైసీపీ మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణికి ఈ పదవిని ఇస్తారని అంటున్నారు. ఆమె శాసన మండలిలో అధికార పక్షాన్ని గట్టిగా నిలదీస్తున్నారు అని అంటున్నారు. దాంతో పాటుగా ఆమె పట్ల పార్టీ అధినాయకత్వం పూర్తి సుముఖంగా ఉంది అని చెబుతున్నారు. మొత్తం మీద బొత్స కనుక క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటే మాత్రం ఉత్తరాంధ్రలో వైసీపీకి తీరని లోటుగా చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు.